సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా కిమ్స్ హాస్పిటల్లో మా డయాబెటీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాము. సో పోస్టర్ ప్రెజెంటేషన్స్ అని, అసలు డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ ఏమొస్తాయని, అసలు టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అని. సో మీరు ఒకసారి పోస్టర్స్ చూడొచ్చు. అండ్ బ్యాలెన్స్డ్ మెనూ ప్లాన్ అనేది ఎట్లా సెట్ చేయాలి డయాబెటీస్ వాళ్ళకి అనేది మేము రిప్రజెంట్ చేశాము. అండ్ మేము 5 మెంబర్స్ అండి, ఇది మా డయాబెటిక్స్ టీమ్ అనమాట. మేమందరం కలిసి ఇదంతా చేసాము. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ వచ్చాక కాంప్లికేషన్స్ ఏంటి, ఈ టైప్స్ ఇవన్నీ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డయాబెటీస్ ఎలా కంట్రోల్ చేయాలి, ముందే డయాబెటీస్ రాకుండా ఏం చేయాలి అనేది మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఫ్రీ ఆర్బిఎస్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ కూడా చేస్తున్నాము. అండ్ ఫ్రీ డైట్ కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాము. డయాబెటీస్ ఒకటే కాకుండా మేము మా హాస్పిటల్లో చాలా రకాల వాళ్ళకి లైక్ కార్డియాక్కి సంబంధించి అండ్ బీపీ తగ్గడం కోసం, కిడ్నీకి సంబంధించి ఇలా న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ మేము 5 మెంబర్స్ ఉన్నాము, టీమ్ ఆఫ్ డైటీషియన్స్. సో మేము అందరము డైట్ చెప్పి కౌన్సిల్ చేస్తాము. అండ్ స్పెషల్లీ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ వెయిట్ లాస్ కూడా మేము అందరూ వెయిట్ లాస్ డైట్స్ కూడా చెప్తున్నాము. సో ఈరోజు పర్టికులర్గా నేషనల్ డయాబెటీస్ డే కాబట్టి మేము లైక్ నాట్ ఓన్లీ ఫర్ డయాబెటీస్ వీఆర్ ప్రొవైడింగ్ లైక్ మీల్ రీప్లేస్మెంట్స్ అంటే ఏంటి, జనరల్గా అందరికీ ఉండే జనరల్ భయాల్ని ఎట్లాగా మనం ఓవర్కమ్ చేసుకోవాలనేది కూడా చెప్తున్నాము. ఇంట్లో దొరికే చిన్న చిన్న పదార్థాలతో మనం ఎలా షుగర్ని రివర్స్ చేసుకోవాలనేది ఇక్కడ మేమంతా థియరిటికల్గా కూడా చూపించి పిక్చర్ రిప్రజెంట్ చేశాము. సో దానివల్ల ఇంకా అందరికీ బాగా అర్థమవుతుందని చెప్పేసి. సో థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారండి మేడమ్స్. అదే షుగర్ ఎలా వస్తుంది, ఏట్ల వల్ల వస్తాయో చెప్పారు. అలాగే షుగర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ప్రాక్టికల్గా చూపించారు. అవన్నీ చాలా బాగున్నాయండి. అలాగే ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, మామూలుగా డైట్ అనేది ఎలా తీసుకుంటే బాగుంటుంది, కార్బోహైడ్రేట్స్ ఏంటి, అవి ఏంటి, సమతుల్య ఆహారం ఎలా తీసుకోవాలనేది చెప్పారండి మేడము. అన్ని విధాలుగా బాగుందండి క్లాస్ అనేది. ఇప్పుడు మనం డైలీ తీసుకునే ఆహారం వేరే అవుతుందండి. ఇప్పటి నుంచి మేడం గారు క్లాస్ విన్నాక తీసుకునే ఆహారం కూడా వేరే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మాకు తెలీదు భోజనం చేసిన తర్వాత ఫ్రూట్ వెంటనే తినకూడదు అనే విషయం తెలియక చాలామంది వెంటనే ఒక ఫ్రూట్ తీసుకోవడం, ఒక స్వీట్ తీసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. 2 అవర్స్ తర్వాత ఫ్రూట్స్ తీసుకోమని చెప్పారు మేడము. అలాగే సజెషన్స్ చెప్పారు. ఇవన్నీ చాలా బాగున్నాయండి. అది ఎలాంటి ఫుడ్ తినాలనేది ప్రాపర్గా ఒక ఐడియా అనేది ఉంటుందండి. ఫ్యూచర్లో షుగర్ రాకుండా ఛాన్సెస్ కూడా ఉన్నాయండి ఆవిడ చెప్పడం వల్ల. అది వైట్ రైస్ ఎక్కువ యూజ్ చేయకూడదండి. ఇడ్లీ కూడా మల్టీగ్రెయిన్ ఇడ్లీ తినమన్నారు, అవి తెలిసింది. స్ప్రౌట్స్ పొద్దున్నే టిఫిన్ కింద స్ప్రౌట్స్ కూడా తినచ్చు, యూజ్ చేయొచ్చు. డైలీ టిఫిన్ ఇడ్లీ దోశలు అనేవి కొంచెం తగ్గిస్తే మంచిదండి. ఇది ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. షుగర్ వచ్చిన వాళ్ళు కాదు, మామూలు వాళ్ళు చేయడం వల్ల మాకు షుగర్ రాదు. నాకు 3 సంవత్సరాలు అయింది. నేను రోజు నియమాలు పాటిస్తానండి. ప్రతి 2 గంటలకు ఒకసారి ఆహారం తీసుకుంటానండి. 1000 mg నుంచి అండి 20 mgలోకి వచ్చిందండి మెడిసిన్ అండి. అందులో మెంతి పొడి తినమన్నారండి, తిప్పతీగ తాగాలి. తెలుసు అండి, తెలుసు. అది పాటించినాం కూడా. మెంతి పొడి అయితే కన్ఫామ్ 5 గ్రాములు తీసుకుంటానండి నేను రోజుకండి. అంటే తక్కువ తీసుకుంటే పని చేయదంటండి. అలా 5 గ్రాములు తీసుకుంటాను పొడి అండి భోజనానికి ముందండి. తర్వాత తిప్పతే కాకైతే మాకు పల్లెటూరు మళ్ళీ మాకు దొరుకుతుందండి, కానీ కొన్ని రోజులు చేసి మానేస్తానండి నవలేకండి. మెంతులు అయితే మాత్రం మానండి. తర్వాత అండి అలోవేరా అన్నారు కదండి, అది కూడా మాకు దొరుకుతుందండి. ఈ కాడి నుంచి యూజ్ చేస్తానండి. చాలా బాగా చెప్పారండి, థ్యాంక్ యూ అండి. కిడ్నీ ఒకటి కాదు, కిడ్నీ ఉబ్బిందండి, పేగొరుపు వచ్చేసిందండి షుగర్ వల్ల అండి. అవన్నీ కవర్ చేసుకుని వచ్చి నాకు చాలా బాగా తగ్గిందండి ఇలా తినడం వల్ల ఫుడ్ అండి. చాలా ఆరోగ్య సమస్యలతో బాధపడ్డానండి నేనైతే. ఇప్పుడు హెల్తీగానే ఉన్నానండి, కంట్రోల్లో పెట్టుకున్నానండి నాది నేను. ఓకే, షుగర్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు షుగర్ వచ్చిన తర్వాత ఏ టైప్ షుగర్ వచ్చింది అనేది ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. అండ్ రెగ్యులర్గా 3 మంత్స్కి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఎంత షుగర్ ఉంది, ఎలా మెయింటైన్ అవుతుంది, ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. డైట్ మోడిఫికేషన్స్తో పాటు, మెడికేషన్స్తో పాటు ఇట్లా రెగ్యులర్ చెకప్స్ అనేవి ఉండాలి. 6 మంత్స్కి ఒకసారి HbA1c కంపల్సరీ చేయించుకోవాలి. ఒకవేళ ఇట్లా రెగ్యులర్గా మానిటర్ చేయించుకోకపోతే దానివల్ల వచ్చే నష్టాలు చాలా ఉంటాయి. ఐ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు నార్మల్గా రెగ్యులర్గా చెకప్లో ఉంటారో అవన్నీ మీరు అవాయిడ్ చేసే ఛాన్స్ మీకు ఉంటుంది.